చాలా జీనియస్, కానీ అది రైట్ వేలో ఉండకపోతే చాలా ప్రమాదంగా ఉంటుంది. అందుకే అప్పుడప్పుడు కొన్ని ఇలా జరిగాయి వాడి జీవితంలో. ఇంకెప్పుడు కూడా ఇంకా అలా జరగవని నమ్ముతున్నాను. నా డౌన్ఫాల్కి కారణం నేను ఏమని భావిస్తానంటే, నాకు ఒక స్పిరిచువల్ ఫ్రెండ్ లేడు. నేను చాలామంది స్నేహితులు కలిగి ఉన్నాను, కానీ ఒక ఆత్మీయ స్నేహితుని నేను కలిగి ఉండలేకపోయాను. మా నాన్న గుర్తొస్తుంటాడు ప్రతి పరిస్థితి అప్పుడు, ఎందుకంటే చెప్తూ ఉంటాడు ఎప్పటికప్పుడు నేను ఏమేమి తప్పులు చేస్తాను, ఎక్కడ తొందరపడతాను. క్రైస్తవ జీవితంలో కష్టాలు అనేవి కామన్. చిత్తానికి వ్యతిరేకంగా వెళ్ళి శిక్షణను తెచ్చుకోలేను. ఇప్పుడు వరకు పడిన శిక్షలు నాకు చాలు, నాకు ఓపిక లేదు, నేను పరిగెట్టలేను. ఆయన ప్రేమ తప్ప ఈ లోకంలో మనల్ని ఆదరణ కలిగించేది ఏదీ లేదని నేను తెలుసుకున్నాను. నేను ఈ క్షణమే చనిపోయి ఆయన మహిమలో నేను తిరిగి జన్మించాలనుకుంటున్నాను. సరైన మార్గం చూపించినందుకు నాన్న నీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మా నాన్న నాకు తండ్రి కన్నా ఒక మంచి స్నేహితుడు. నాన్న చాలా థ్యాంక్ యూ. నీకు ఏమిచ్చి నేను రుణం తీర్చగలను, నేను ఎలా సంతోషపెట్టగలనో నాకు తెలియదు. ఏదేమైనా కానీ నేను నిర్ణయించుకున్నాను, నా చివరి ఊపిరి వరకు నేను ఆయన్ని విడిచిపెట్టను, నేను వెనక్కి తిరిగి చూడను. నా జీవితంలో ఏదైనా జరగని ఇక నుంచి నా ఆశయం ఒకటే, నా గోల్ ఒకటే, ఆయనతో నేను జీవించాలి, ఆయన పరిపూర్ణ చిత్తంలో నేను జీవించాలి. ఐ రిజాయిస్ లార్డ్ ఫర్ ఎవ్రీథింగ్ ఇన్ మై లైఫ్. దేవుడు తన కృపను బట్టి నా జీవితంలో తన మహిమను ఇలా చేసినందుకు నేను ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞుడినై ఉండాలని, మరణం వరకు నమ్మకమైన సాక్షిగా ఆయన కోసం నేను జీవించి ఆయన ఇచ్చి జీవ కిరీటాన్ని నేను పొందుకోవాలని నేను ఆశపడుతున్నాను.